నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కాశీబుగ్గ పిఎస్లో నమోదు అయిన ప్రాపర్టీ కేసుల్లో పట్టుబడిన నిందితులను దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ, మందస, వజ్రపు కొత్తూరు, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లోనూ అలాగే ఒడిశా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 32 నేరాలు చేసినట్లు తెలుస్తుందని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 14వ తేదీన కాశీబుగ్గ, శివాజీ నగర్కు చెందిన పాడి చంద్రశేఖరరావు తన ఇంట్లో 3 కేజీలు పోయిందని ఫిర్యాదు చేయగా సిఐకి వచ్చిన సమాచారం మేరకు మొగలిపాడు కూడలి వద్ద తనిఖీ చేపట్టడంతో నిందితులు దొరికినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి ప్రాపర్టీని అలాగే లారీని కూడా సీజ్ చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు సరుకులను ఎక్కించుకొని వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆ సరుకులు దించి వెళుతున్న సమయంలో ఆ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ కేసును చాకచక్యంగా నిర్వహించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు. సో ఇందులో A1 ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్, డెహ్రాడూన్. సో ఇతను యాక్చువల్గా 2001 నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది. సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు. సో 2001లో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 18 మెంబర్స్ ఉంటారు. అందులో ఈయన ఒక మెంబరు. ఈయన కాకుండా మనకి A2 ఇర్ఫాన్ అహ్మద్, A3 అబ్దుల్ గఫూర్. సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి. సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటి వరకు టోటల్గా 140 అఫెన్సెస్ చేశారు. మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ 140 ఉన్నాయి. అందులో వాళ్ళు 32 కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా 14 అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారో అంటే 2023లో ఒక అఫెన్స్, 2024లో 9 అఫెన్సెస్, 2025లో 4 అఫెన్సెస్ చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ఎంఓ ఏంటంటే బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు, తూర్దాలు అంటాం కదా. సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు, జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ కాశీబుగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి డిస్ప్లేలో చేసిన రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమిడి కావచ్చు, రాయపూర్ కావచ్చు, అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది. సో ఇది ఈ టీంకి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ అప్పారావు గారు అండ్ కాశీబుగ్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీమ్ కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్లైన్ శిక్షణను అందిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో అందుబాటులో ఉండే ఈ శిక్షణకు టెట్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని టెట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, కుల ఆదాయ ధ్రువపత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్ టీడీటీ భవనం వెనుక ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382975679 9295653489 నంబర్లను సంప్రదించగలరని సూచించారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు జీవితాల్లో రాణించాలని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ కోరారు. ఆమదాల వలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నవిరి పార్వతి కుటుంబానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 14 లక్షల రూపాయల ఐచర్ వ్యాన్ని 7 లక్షల సబ్సిడీతో లబ్ధిదారుని కుటుంబానికి ఈరోజు కోన రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే షెడ్యూల్ కులాల వారికి వివిధ సబ్సిడీ వచ్చే పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లోలుక్ గ్రామానికి చెందిన కామరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఫాజుల్ బాగ్ పేట సేపనాయుడుపేటలో ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్యే గుండు శంకర్ పల్లెనిద్ర చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ గురువారం ఉదయం 10 గంటల వరకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, సేపనాయుడుపేటలో రాత్రి బస చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని వారి సమస్యలను తెలియజేయవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిందన్ పొన్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు అట్టాడ శ్రీనివాస్, జూనియర్ సహాయకులు రమణమూర్తి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. నగరంలోని స్థానిక మంగుబారి తోటలో నివాసం ఉంటున్న ఎస్ నాగరాజు, శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచింది. నాగరాజు టీబీ, లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమవ్వగా, అర్ధాంగి శ్యామలకు 2 కిడ్నీలు పాడవగా ప్రస్తుతం నగరంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదారపు డేవిడ్ వారికి అండగా నిలిచారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను వారు అందించారు. ఈ సందర్భంగా డేవిడ్ మాట్లాడుతూ ఈ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సహాయం చేయాలనుకునే వారు 8106293580 నంబర్కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె వరప్రసాద్, కె లక్కమ్మ, కె హేమలత తదితరులు ఉన్నారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా ముద్దాయిలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులతో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు ముద్దాయిలకు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలో బెయిల్ ఇచ్చి కూడా నిలిచిపోయిన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మహిళలను ఈ కార్యక్రమంలో గుర్తించి వారిని బెయిల్పై త్వరితగతిన బయటకు పంపించడంలో ఈ యొక్క యూటీఆర్సీ కార్యక్రమం ముద్దాయిలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశించి ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని, జిల్లాలో గల పోలీస్ అధికారులతో చర్చించి రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను ఎక్కువ చేయాలని సూచించారు. ప్రమాదమునకు గురై కాబడిన వ్యక్తులను సరైన న్యాయం చేకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, సిహెచ్ వివేకానంద శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిర్తి బట్టి క్లీనింగ్ పనులు వేగవంతం కావాలని కమిషనర్ పివివిడి ప్రసాదరావు సిబ్బందికి ఆదేశించారు. ఈరోజు మిర్తి బట్టి క్లీనింగ్ పనులు వేర్వేరు ప్రాంతాల్లో కమిషనర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు వేగవంతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈ కమలాకర్, ఎంహెచ్ఓ సుధీర్, ఏఈ సృజన తదితరులు ఉన్నారు. పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో రెవెన్యూ డివిజనల్ అధికారిని సాయి ప్రత్యూష అధ్యక్షతన ఈరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల జరుగుతున్న అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో భాగంగా ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల వారు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆర్డీఓ కోరారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో మరణించిన, వివాహం జరిగిన ఓటర్ల తొలగించుటకు చర్యలు తీసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు కోరారు. అలాగే ఒకే ఎపిక్ కార్డుతో ఒక్క వ్యక్తికి 2 ఓట్లు ఉన్న మొత్తం జాబితా 171ని రాజకీయ పార్టీల నాయకులకు సమావేశంలో అధికారులు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం తహసీల్దార్ ఎస్ గణపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ జికే శ్రీనివాసరావు, తహసీల్దార్ గార తహసీల్దార్ పద్మావతి, వివిధ పార్టీ నాయకులు మాదరపు వెంకటేష్, కుమారి, ఏ శ్రీనివాసరావు, ఆర్ పురుషోత్తం తదితరులు ఉన్నారు. లావేరు మండలం కలిశెట్టిగూడెం గ్రామంలో కలిశెట్టి వారి ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఎంపీ పాల్గొనగా అమ్మవారికి ఎంపీ పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వనజీవి పద్మశ్రీ రామయ్య స్ఫూర్తితో 3వ రోజు మొక్కలను నాటే కార్యక్రమంలో భాగంగా శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయ ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక మొక్కను నాటారు. తదుపరి కలిశెట్టిగూడెం పుర ప్రజలతో మాట్లాడుతూ ఎటువంటి సమస్యలను తమను కలవాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు. అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు విచ్చేసిన కోన రవికుమార్ కు టీడీపీ రాష్ట్ర నాయకులు విభూతి సూరిబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన స్వగృహానికి సూరిబాబు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సూరిబాబు, పిఎంజే బాబు, ప్రధాన విజయరాం, వెంకటరమణతో కలిసి కోన రవికుమార్ కు ఘనంగా సత్కరించారు. అనంతరం అమెరికా పర్యటన గురించి కాసేపు చర్చించినట్లు సూరిబాబు తెలిపారు. ఆమదాల వలసలో డిజిటల్ లైబ్రరీ పెట్టనున్నట్లు ఆయన తెలియజేశారని, కూటమి
కూటమి ప్రభుత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా డిజిటల్ లైబ్రరీలు పెట్టాల్సిన అవసరం ఉందని సూరిబాబు అన్నారు. శ్రీకాకుళం పట్టణంతో పాటు కాశీబుగ్గ, పలాస జంట నగరాలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘాతో పోలీసులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నారు. శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర ప్రాంతాలలో పోలీసులు డ్రోన్తో నిఘా ఉంచారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా పాడుపడిపోయిన ఇల్లు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన, అలాగే పేకాట, ఈవ్టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోమారు ప్రభుత్వ ఖజానాను భారీగా నింపనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ 2.5 లక్షల కోట్లకు పైగా డివిడెండ్ను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది గతేడాది చెల్లించిన 2.1 లక్షల కోట్ల కంటే ఎక్కువ కానుంది. ప్రతిసారి కేంద్ర ఒత్తిళ్లకు ఆర్బీఐ తన వద్ద ఉన్న మిగులు నిధులను దారపోయడం ద్వారా సంక్షోభ సమయంలో రిజర్వ్ బ్యాంక్ చేతులెత్తే ప్రమాదం ఉంది. రూపాయి మారకం రేటును కాపాడడానికి రిజర్వ్ బ్యాంక్ డాలర్లను అమ్మడం, లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ఖజానాకు డివిడెండ్ రూపంలో ఇవ్వనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో అంచనా వేసిన 2.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ డివిడెండ్ చెల్లించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నాయి. రూపాయి మారకం రేటును కాపాడటానికి ఆర్బీఐ రికార్డు స్థాయిలో డాలర్ అమ్మకాలు చేపట్టడం, పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా సంపాదించిన వడ్డీ ఆదాయం ఈ భారీ డివిడెండ్ అవకాశాలను పెంచాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక విదేశీ బ్యాంకింగ్ గ్రూప్ ఏకంగా ఈ డివిడెండ్ 3.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కూడా అంచనా వేయడం గమనార్హం. బ్యాంకింగ్, పెట్టుబడుల రెగ్యులారిటీ, ప్రభుత్వ రుణాలు నిర్వహించే ఆర్బీఐ 2024-25 గాను తన వద్ద ఉన్న మిగులు నిధులను మే చివరిలో ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో బదిలీ చేయనుంది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రభుత్వ వ్యయం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచనుంది. ముఖ్యంగా ఆర్థిక మందగమనం కారణంగా పన్ను వసూలు తగ్గిన నేపథ్యంలో అధిక డివిడెండ్ కేంద్రానికి ఆర్థిక మద్దతు లభించనుందని ఎంకారు గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎకానమిస్ట్ మాధవి అరోరా పేర్కొన్నారు. రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో ఉపాధి హామీ పనులను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు, రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి మధ్య వెంకటరమణలు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసల నివారణ కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పనులను ప్రారంభించిందని, వేతనాలు కూడా సకాలంలో చెల్లిస్తుందని చెప్పారు. ఉపాధి హామీ పనులను వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చిన్నారావు, భావరాజు, అప్పారావు, కోరడ అప్పారావు, జనసేన నాయకులు సువ్వాడ రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్ మంత్రి భాష, గొర్రె హరి, గొర్రె గోవింద్, కేలం వెంకటరమణ, కెల్లం లక్ష్మణనాయుడు, కెల్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఈరోజు జూనియర్ రెడ్ క్రాస్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు ప్రథమ చికిత్సపై, అలాగే సిపిఆర్ పై రెడ్ క్రాస్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడారు. జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా చేయవలసిన కార్యక్రమాల ఆవశ్యకత, అలాగే ప్రథమ చికిత్సలో ఉన్న సిపిఆర్, రికవరీ, యాంటీ షాక్, ఎలక్ట్రికల్ షాక్, స్నేక్ బైట్, హార్ట్ అటాక్ తదితర అంశాల్లో ప్రథమ చికిత్స చేసి ఎలా బ్రతికించాలో జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ విద్యార్థులకు చక్కగా శిక్షణ ఇచ్చారని కొనియాడారు. నేటి కాలం విద్యార్థులు విద్యతో పాటు సమాజ సేవకు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ ప్రభావతి, సెయింట్ జోసెఫ్ స్కూల్ జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్స్ పి రామకృష్ణ, రమాదేవి, రెడ్ క్రాస్ స్టాఫ్, ఉమాశంకర్, స్కూల్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో బిలాస్పూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మితా ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ జాతీయ స్థాయి పెన్ కాక్సరెట్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంకు చెందిన విద్యార్థులు పోటీలలో పాల్గొని ఒక కాంస్య పథకం సాధించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారిణి దొన్న సుచరిత కాంస్య పథకంతో పాటు ప్రైజ్ మనీ 6,000 రూపాయలు గెలుచుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగిడి దయమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణనాయుడు, మాస్టర్ లింగాల ఈశ్వరరావును విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పరశురామ యుద్ధ కళాక్షేత్రంలోని లింగాల ఈశ్వరరావు నుంచి శిక్షణ అందుకున్న 4 విద్యార్థుల్లో దొన్న సుచరిత కాంస్య సాధించగా మిగతా 3 మంచి పోటీని ఇచ్చారని ముఖ్య వక్తలు అభినందించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జీడీఏ, ఐసీయూ, ఓటీ అసిస్టెంట్ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు
విద్యార్థులకు బీఎస్సీ, డిప్లొమా, పారామెడికల్, నర్సింగ్, బీపీటీ కోర్సులలో ప్రవేశాలు జరుగుతున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు పీజీ కోర్సులను అందిస్తున్నట్లు ఆసక్తి గలవారు సెల్ ఫోన్ నంబర్లు 9121999654 నెంబర్కు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం సమీపాన గల రాఘోలోని జెమ్స్ క్యాంపస్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఆమదలవలస నియోజకవర్గం కొల్లివలస గ్రామంలో మంగళవారం స్థానిక నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు, జనసేన బోర్జ మండలం అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, ఉత్తరాంధ్ర కో కన్వీనర్ స్థానిక ఎంపీటీసీ సిక్కోల విక్రమ్లు మాట్లాడుతూ ఎండలు ఎక్కువ ఉన్నందున తమ గ్రామంలోని ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేందుకు గాను చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, మజ్జిగను అందజేస్తున్నట్లు చెప్పారు. స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ సోదరుడు అంపిలి ప్రమోద్, తులగా మౌలి, కేతి మహేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి ఐఆర్ను విడుదల చేయాలని వైసీపీ ఉద్యోగుల పెన్షనర్ల అసోసియేషన్ నరసన్నపేట అధ్యక్షుడు వైవి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉద్యోగుల న్యాయ కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గాలని, ఉపాధ్యాయులు బదిలీ ప్రక్రియ మాన్యువల్గా జరగాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం శ్రీకాకుళం నగరంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన రౌతు సుమతి మోహన్ రావుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రంను అందజేశారు. పెద్దల సహకారంతో సంఘం పరిధిలోని కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని సూచించారు. గౌరవ అధ్యక్షులు బాడన దేవభూషణ్ రావు, జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దెబోయిన కృష్ణ యాదవ్, రౌతు శంకర్రావులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రౌతు సుమతి మోహన్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో శ్రీకాకుళం జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మినోలారిన్, లారిక్ యాసిడ్ ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్ళే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.